అలానే మిస్ఎస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన విజన్, ఆయన దూరదృష్టి. అందుకే 30 ఏళ్ల తర్వాత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించేటువంటి శకటాల్లో 3వ స్థానం లభించింది ఆంధ్రప్రదేశ్కి. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు లేదా ఆయా శాఖల యొక్క పనితీరు వీటన్నిటినీ ప్రదర్శించేలా శకటాలను తయారు చేస్తారు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను తీసుకొని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏటి గొప్పక బొమ్మలకు సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించింది ఈ సంవత్సరం. దానికి రక్షణ శాఖ ప్రకటించినటువంటి బెస్ట్ శకటాల్లో 3వ శకటంగా గుర్తింపు వచ్చింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది. ఆయన ఒక విజనరీ కాబట్టి విజన్ను ఏ విధంగా యంత్రాంగం ఆవిష్కరిస్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఆయన 40 ఏళ్లకు పైగా రాజకీయపరమైన అనుభవం ఉంది. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 2వసారి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. ఆయన విజన్ దేశవ్యాప్తంగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు సమాజానికి బాగా గుర్తుండిపోయేటువంటి విజన్ 2020 చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విజన్ 2047 అనేది తయారు చేసి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన P4 ఫార్ములా అనేదాన్ని ఎంపిక చేసుకున్నారు. అలాగే పాలసీలు కూడా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన పాలసీలను కూడా 20 పాలసీలని ఆయన విడుదల చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చేశారు. ఇవన్నీ కూడా గత 7 నెలలు, 6 నెలలు పూర్తి 7వ నెలలు వచ్చింది. గత 7 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ఒక విజన్ లేదంటే ఒక విజయంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ ప్రకటించినటువంటి ఒక అనౌన్స్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద బూస్టప్ అనుకోవాలి. ఇది చిన్న విషయం అయి ఉండొచ్చు. గణతంత్ర దినోత్సవాల్లో శకటాన్ని 3వ స్థానంలోకి తీసుకురావడం అనేది మీకు చూసే వాళ్ళకి చిన్న విషయంగానే ఉండొచ్చు. కానీ భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించినటువంటి శకటాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది అని అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని డ్రైవ్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఆయన తీసుకెళ్తున్నారు అనే దానికి ఈ ఎంపిక ఒక నిదర్శనం. రక్షణ శాఖ ప్రకటించినటువంటి సెక్టార్లో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉంటే 2 త్రిపురాది ఉంది, 3 ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎంత మెరుగ్గా అధికార యంత్రాంగం ఆలోచిస్తుంది అనేదానికి నిదర్శనం. చిత్తశుద్ధి ఎంత ఉంది రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి, రాష్ట్రం వైపు అందరూ చూసేలాగా, రాష్ట్రం వైపు పెట్టుబడిదారులను ఆకర్షించేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో గణతంత్ర దినోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ ప్లేస్ రావడం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడేటువంటి అంశమే. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ శకటం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే గణతంత్ర దినోత్సవాలు అన్ని శకటాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ప్రదర్శించినప్పుడు దీన్ని కూడా ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైనటువంటి శకటంగా దీన్ని గుర్తించారు. మరి 30 ఏళ్ల నుంచి అనేక మంది సీఎంలు మారారు. మరి ఎందుకు గుర్తించలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తించారు అంటే ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి అయితే ఆంధ్రప్రదేశ్ యంత్రాంగంలో కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాల యంత్రాంగం యొక్క విజన్ కానీ వాళ్ళ ఆలోచన కానీ వాటిని కనుక కంపేర్ చేస్తే అని చెప్పి మనం అనుకోవచ్చు. కేవలం శకటానికి ఏదో 3వ స్థానం వచ్చిందని చెప్పి లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి మనం. ఆ స్ఫూర్తితోటి తయారు చేసినటువంటి శకటం కాబట్టే దానికి 3వ స్థానం వచ్చింది. ఆషామాషగా తయారు చేస్తే శకటాలు రావు. మరి 30 ఏళ్ల నుంచి అనేక శకటాలను పంపిస్తున్నారు గణతంత్ర దినోత్సవాలకి. మరి ఎందుకు గుర్తింపు రాలేదు, ప్రత్యేకమైన గుర్తింపు ఈసారి ఎందుకు వచ్చిందంటే డెఫినెట్గా ఒక ఛాలెంజ్గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. భవిష్యత్ తరాలకు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తయారు చేసి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిలో ఇప్పుడు యంత్రాంగం కూడా తలములకలు అయ్యింది అని చెప్పి చెప్పడానికి
ఈ శకటం ఎంపిక ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానం వచ్చింది. తొలి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ తిరుగుతూ ఉంటే ఏపీ ప్రదర్శించినటువంటి ఏటి గొప్పాక బొమ్మల శకటం, ఏటి గొప్పాక బొమ్మల శకటం ఎంపిక కావడం అనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో, జాతీయ మీడియాలో ఒక పెద్ద న్యూస్గా తయారైంది. అది ఒక ప్రమోషన్, అది ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక బ్రాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక కంపెనీల సీఈఓలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. దావోస్లో కూడా అదే జరిగింది. దావోస్కి వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశారు, ఒక బ్రాండ్గా నిలిపారు. సరే, పెట్టుబడులు ఎన్ని వస్తాయి, ఎన్ని తీసుకురాగలరు, ఏ కంపెనీలు వస్తాయి అనేది మనం సమీప భవిష్యత్తులోనే చూస్తున్నాం. బట్ దావోస్ అనేటువంటి వేదిక కేవలం ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక అది. అందుకే అక్కడ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అక్కడ ప్రమోట్ చేశారు. దాని రిజల్ట్ ఏంటి అనేది మనం సమీప భవిష్యత్తులోనే చూడొచ్చు. ఇక త్రివిధ దళాలకు సంబంధించినటువంటి బహుమతులు కూడా రక్షణ శాఖ ప్రదర్శించింది. త్రివిధ దళాలు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఏంటనేది తీసుకుంటారు. అంటే దాంట్లో ఎందుకు ఈ కాంపిటీషన్ పెడతారంటే టీమ్ స్పిరిట్ నింపడానికి. దాంట్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం ఎంపికైంది ఫస్ట్ త్రివిధ దళాల్లో. అలాగే కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీస్ కవాతు మార్చింగ్ అది ఎంపికైంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సెక్టార్లను కూడా ఆ రోజున ప్రదర్శిస్తారు. వాటిల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖకు సంబంధించిన శకటం ఎంపికైంది. రక్షణ శాఖ ఎంపిక చేసింది. అంటే అన్ని డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. మరి గిరిజన శాఖ శకటం ఎందుకు ఎంపికైందంటే ఆ అధికారులు వాళ్ళ ఆలోచన తీరు, సమాజంతో వాళ్ళు కనెక్ట్ అయినటువంటి తీరు ఆ శకటం రూపంలో మనం చూడొచ్చు. అందుకే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో గిరిజన శాఖకు తయారు చేసినటువంటి శకటం ఎంపికైంది ఉత్తమంగా. ఇక జయం మహాభారత్ ప్రదర్శించినటువంటి కళాకారులతో పాటు ఈ ప్రజాపనుల విభాగం శకటం కూడా ప్రత్యేక బహుమతిని అందుకుంది. ఇక రక్షణ శాఖ కాకుండా మైగావ్ పోర్టల్ ద్వారా ప్రజలు ఎంపిక చేస్తారు. చూసినటువంటి వాళ్ళు ఆ రోజు చూస్తారు టీవీల్లో కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రదర్శన చూసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ మైగావ్ పోర్టల్ ద్వారా ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఎంపిక చేసినటువంటి శకటాలు, అలాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి చూస్తే కనుక త్రివిధ దళాల నుంచి ఆర్మీ సిగ్నల్స్ బృందానికి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అలాగే పారామిలిటరీ విభాగాల నుంచి సిఆర్పిఎఫ్కి కవాతుకి ఉత్తమ ప్రతిభ కింద మైగావ్ రక్షణ శాఖ ఎంపిక చేసింది. ఇక శకటాల్లో మనకు మైగావ్లో గుజరాత్ శకటం ఎంపికైంది. అలాగే రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. అంటే ఇక్కడ మైగావ్లో ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటి శకటాలు ఇవి. అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, రక్షణ శాఖ ఎంపికలోనేమో గిరిజన శాఖ వచ్చింది. ఇక్కడ ప్రజలు మైగావ్ పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకుందేమో మహిళా శిశు సంక్షేమ శాఖ వచ్చింది. సో ఇక్కడ ఈ మైగావ్ పోర్టల్లో మనకి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి రాలేదు కానీ, బట్ మైగావ్ పోర్టల్లో గుజరాత్ నిలిచింది, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. రక్షణ శాఖ ఎంపిక చేసినటువంటి సెక్టార్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం వచ్చింది. మరి ఇది స్ఫూర్తి నింపేటువంటి శకటమా, చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఇదొక ఊతమిచ్చేటువంటి ఎంపిక అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది అర్థం చేసుకొని యంత్రాంగం సాధించినటువంటి విజయంగా మనం భావించాలనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.